తమ్ముళ్ళు కూడా రాల. పలాసలో ఉన్న తర్వాత అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే భోజనాలు, నాతో ఉన్న మనుషులందరికీ భోజనాలు, ఏర్పాట్లు, వాహనాలు, అన్ని ఖర్చులు కూడా తనే చూసి ఈ ఇల్లు టెంపరీగా కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని చూసి 2 ఏళ్ల నుంచి ఇవన్నీ మాధురి చూస్తుంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఈ రోజు మేమేదో బయటికి వెళ్తే మాధురి దువ్వాళ్ళు కనబడ్డారని ఒక ఫోటో, వీడియో, తిరుపతి వెళ్తే దాన్ని పెద్ద అంశం చేసి దానికి లేనిపోనివన్నీ రచ్చకిడిచి దీన్ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు కాదు 2 సంవత్సరాల్లో జరుగుతుంది. కేవలం రాజకీయ కక్షలతోనే ఇదంతా ఒక వర్గం. సార్, రాజకీయ కక్షలు అనే ఒక మాట అన్నారు కదండి. యాక్చువల్గా ఇది చేసిందంతా మీ భార్య గారు వాణి గారు అని చెప్తున్నారు. సో యాక్చువల్గా మీ భార్య గారు రాజకీయ పరమైన ఆకాంక్షతో ఆవిడ ఎదుగుదాం అనుకునేటప్పుడు మీరు ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోయారు? ఒక చేశాను కదా, చేయటం కాబట్టి టికెట్ తనకు వచ్చింది కదా. ఇప్పుడు టికెట్ వాణికి ఇచ్చేయండి అని అధిష్టానానికి చెప్పింది ఎవరు? నేనే కదా. చెప్పి రిక్వెస్ట్ చేసి ఆమెకి అనౌన్స్ చేసి 100 మెట్లు కిందకు దిగిపోయినాను కదా. ఆ తర్వాత తాళం ఎందుకు వేయాలి? ఆ తర్వాత నన్ను పార్టీలో పనిచేసే అవకాశం లేకుండా ఎందుకు చేయాలి? ఇన్ఛార్జ్ హోదాతో, ఎమ్మెల్యే అభ్యర్థి హోదాతో. ఆ తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయింది. 8 నెలల తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో నేను త్యాగం చేశాను కాబట్టి, భరించాను కాబట్టి 28 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారం బయటకు రాలా. వాణి ఈరోజు బయటపడి అరిచింది కాబట్టి ఈ వ్యవహారాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి నేను ఒక 3000 మంది మహిళలతో కోలాటం ప్లాన్ చేశాను. యాక్చువల్ గా గిన్నిస్ రికార్డ్ కి ఆల్మోస్ట్ అందరికి చెప్పేశాను. తెలంగాణలో 1600 మందితో గిన్నిస్ రికార్డ్ ఉంది కోలాటం. జగన్ గారు పుట్టిన శారీస్ అవి కొన్నాను, అందరికి ఇచ్చేసాను. కోలాటం ట్రిక్స్ అంతా జగన్ అన్న బర్త్డే రోజు జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్ పెట్టి చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తే అదంతా కూడా ఆపేసి చేయనివ్వకుని, అట్లీస్ట్ గ్రౌండ్ పర్మిషన్ కూడా రానివ్వకుండా చాలా చేసింది ఆవిడ. సో అంటే రాజకీయంగా నేను ఎదిగిపోతాననే ఆలోచన చాలా పెద్ద ఇష్యూ చేసింది. అసలు చాలా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు, ఆపించేస్తారు. ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు, నాకు పర్మిషన్స్ కూడా నాకు ఇవ్వలేదు, అందరికీ చెప్పేసాను. పార్టీ పరంగా ఉండేవాళ్ళం సార్. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో తను నాకు సహకరించడం ద్వారా, అంటే నా తాలూకు ఏర్పాట్లన్నీ చూడటం ద్వారా వాణి వదిలేసినట్టు తను విడిచిపెట్టేలే నన్ను. ఏదో ఒక గొప్ప వ్యక్తి కదా, ఒక మంచి వ్యక్తి కదా, ఇలా అయిపోయినాడని తను ఏ ఉద్దేశంతో నాకు సహకరించిందో భోజన నియమాలు, ఆహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ నా పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా చూసిన విధానంతో దగ్గర ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. పర్సనల్ అలా అని ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు 5 పిల్లలు అనుకుంటాం. అంటే మీడియా కోసం చెప్తున్నారా, నిజంగా అనుకుంటున్నారా? అంటే జెన్యూన్ గా చెప్పండి. ఈ రోజు వరకు నా 2 పిల్లల ఖర్చుల కోసం 1,18,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను ఒక ఏడాదిలో. ఇంకా మరో 10-15 లక్షల రూపాయలు కూడా ఇచ్చాను. తనకి తెలుసు, నాకు తెలిసే ఇవన్నీ చేశాం. ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకు లోటు రాకూడదు, వాళ్ళకి గాయాలు తగలకూడదు, వాళ్ళకి దెబ్బ తగలకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారు 5 అలాగే ఉండాలి. మేము ఒకవేళ తప్పు చేసాము, ఒప్పు చేసాము, తెలియక చేసాము, లేదా మాకున్న పరిస్థితులు బట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఇలా చేయాల్సి వచ్చిందో, ఇది మంచా చెడా, న్యాయపరంగా తప్పు లేదు, మోరల్గా సమాజపరంగా సంఘపరంగా ఇది తప్పు అని మాకు తెలుసు. మేము చేసింది కూడా తప్పు అని మాకు తెలుసు. కానీ తప్పని పరిస్థితి చేసిన ఈ నిర్ణయానికి ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు. కేడర్ ఎఫెక్ట్, ముందు పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు చేసిన తప్పు అని మాకు కూడా తెలుసు అని అన్నారు కదండి, ఎందుకు ఫీల్ అయ్యారు? అంటే ఒకటి సభ్య సమాజం ఏమని అంటదంటే, అంటే సమాజానికి భయపడి తప్పు అంటే లేదు, సమాజం భయపడి కాదు, సమాజం దృష్టిలో నేను అంటున్నాను. భయం వేరు, సమాజ బాధ్యత వేరు. సమాజం వేరే సోషల్ యానిమల్స్. అరిస్టాటిల్ అంటారు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనం సంఘ జీవులు, సంఘంలో ఉంటాం కాబట్టి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సెలబ్రిటీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కట్టుబాట్లు ఉండేటప్పుడు ఆ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఏదైనా అంటే సంఘం ఇలా చెయ్యెత్తి చూపెడుతుంది. చెయ్యెత్తి చూపెట్టేటప్పుడు సంఘం ఇది ఒప్పు ఇది తప్పు అని చెబుతుంటది. ఆ చెప్పేదానిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది సంఘం. మనిషి అంటే ఇలా ఉండాలని. ఆ తీర్మానాల్లో ఇప్పుడు మహాభారతం నడుస్తున్నటువంటి కాలంలో బహుభర్తృత్వం ఉండేది. ఒక స్త్రీకి కనీసం 100 మంది భర్తలు ఉండేవారు మహాభారత కాలంలో. ఒకే భర్తతో ఉండే స్థితికి వచ్చింది. తర్వాత బహుభార్యత్వం కూడా వచ్చింది. అదే త్రేతాయుగానికి ఏకపత్ని వ్రతమే ఉండేది. ద్వాపర యుగం వచ్చినప్పటికీ విపరీతంగా భర్తలు ఉండే పరిస్థితికి వచ్చింది. ఒక స్త్రీకే భర్తలు ఎక్కువ, ఒక పురుషుడికే భార్యలు ఎక్కువ. బహుభార్యత్వం, బహుభర్తృత్వం ఈ 2 సొసైటీలో వచ్చాయి. అప్పుడు సంఘం ఉంది, ఇప్పుడు సంఘం ఉంది. సంఘంలో కట్టుబాట్లు రాను మారుతూ ఉంటాయి. మారిన దాన్ని బట్టి ఇప్పుడు సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్ల దృష్టిలో ఇది తప్పు అని సంఘం ఎత్తి చూపెట్టేటప్పుడు, అందుకే న్యాయస్థానంలో కూడా 2018లోనే
జస్టిస్ చంద్రచూడ్ గారు అడుగుతున్నారు. ఈ విషయంలో విమెన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ విమెన్. అంటే స్త్రీ అనేది ఒక ఆస్తి కాదు, ఆమె కొంత స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛలో ఆమె ఎలా అయినా ఉండొచ్చు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి 497 ద్వారా శిక్షలు వేయటానికి లేదని ఇది లీగలైజ్ చేసింది. అంత మాత్రాన న్యాయపరంగా ఇది లీగలైజ్ అయినప్పటికి కూడా, తప్పు నేరం కాకపోయినప్పుడు కూడా, సంఘపరంగా మోరల్గా ఇది తప్పు అని సమాజం అంటది. ఒకవేళ సమాజం అలా అనేటప్పుడు తప్పే. కానీ తప్ప ఎందుకు చేశారు? తప్పని పరిస్థితుల్లో చేశాం. మరి మాలాగే అందరూ చేయొచ్చా? చేయకూడదు. సార్, ఇప్పుడు మీ జీవితంలో అత్యంత విలువైన క్షణంగా, అంటే సంతోషకరమైన క్షణంగా అభివర్ణించాలంటే ఏ క్షణాన్ని అభివర్ణిస్తారు? కుటుంబ పరంగానా, రాజకీయ పరంగానా? రాజకీయ పరంగా చెప్పండి ఫస్ట్. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో, బాబు మీ దగ్గరికి ఆ రోజు వచ్చాము, వచ్చిన తర్వాత మా పిల్లోడేమో ఆ 8 నెలలు 1 year అనే పరిస్థితిలో మీరు డాక్టర్ దగ్గరికి పంపించి ఆపరేషన్ చేయించారు. ఆ దయ వల్ల ఇదిగో ఎంతోడయ్యాడు అనేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గారి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలియదే, నాకు గుర్తులేదు. సార్, మీరు ఇచ్చినటువంటి ఫీజు వల్లే ఈ పిల్లల్ని చదివించుకున్నాం, మీరు కట్టారు. కొన్ని మర్చిపోతుంటాం, గుర్తుంటారు. మీరు మా కుటుంబం విడిపోతే ఆ 2 భార్యాభర్తలు కలపడానికి కట్నం కోసం గొడవ వస్తే మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు. వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఇప్పుడు కూలి పని చేసుకుంటూ బాగున్నారు. ఇలాంటి వింటుంటే జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. రాజకీయాల్లో అమ్మయ్యా మన కోసం ఒకడు సంతోషంగా ఉన్నాడు కదా అనిపిస్తుంది. అది నాకు సంతోషమైన క్షణాలు. అలాంటి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కష్టాలే సార్. ఇప్పుడు చూస్తున్నాను 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు కూడా ఇది లేదు. పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అయ్యారన్న విషయం ఒకటి సంతోషం కలిగించింది. డాక్టర్స్ అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, నా కష్టానికి తగినట్టు చదువుకున్నారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ 2 ఏళ్లలో ఒక మనశ్శాంతి, హాయిగా వెళ్ళి బయట యుద్ధం చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రచ్చ గెలవాలంటాం కదా, ఇంట ఈరోజు సపోర్ట్ ఉంది, ఒక ధైర్యం ఉంది. నీకేం పర్వాలేదు వెళ్ళు, నేను అన్ని చూసుకుంటానని. ఇంటికి రాగానే, ఇంటికి వస్తే ఇల్లు స్వర్గంలా ఉండాలి. అలాంటి ఫీలింగ్స్తో ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నాను నా జీవితంలో. మా అమ్మ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉంది. సంతోషం. సార్, ఇప్పుడు యాక్చువల్గా పిల్లలకి ఏమైనా కూడా ఎక్కువ తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అంటే పిల్లల జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఈ తల్లిగారు అంటే మీ జీవితం ఇలా అయినందుకంటే ఇప్పుడు రకరకాల పరిణామాలు జరిగాయి కదా, ఆవిడ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు? చాలా. ఎంత ఘోరం అంటే రథపాప వివాహం కోసం తిరుపతి వచ్చారు అమ్మ 78 సంవత్సరాల వయసులో. వస్తే మా అమ్మంట అక్షింతలు వేయడానికి పెళ్లి పందిరిలోకి రాకూడదంట. పెద్ద గొడవ పెట్టింది వాడిని. దెబ్బకు ఆ గొడవకి మా అమ్మ రాలేకపోయారు. తిరుపతి వరకు వచ్చిన మా అమ్మ తిరుపతి పెళ్లి పందిరిలోకి వచ్చి మనవరాలకు అక్షింతలు వేయలేకపోయినటువంటి దుస్థితి. చాలా బాధాకరమైన సందర్భాలు. ఒక్క క్షణం కూడా, ఒక రోజు కూడా ఆ ఇంట్లో వచ్చి ఉండలా. ఇక్కడికి వచ్చి మాత్రం 10 రోజులు ఉంది. తల్లిని మొదటిసారి నా ఇంట్లో నేను చూసుకోగలిగాను. మాధురి గారిని ఇప్పుడు మీ అమ్మగారు కోడలుగా స్వీకరించారు అనుకోవచ్చా? నా ఇష్టాన్ని ఆవిడ ఎప్పుడు కాదండి. నా శ్రీనిబాబు ఏది చేస్తే అదే నాకు ఇష్టం. అంటే ఇంకా మ్యారేజ్ కాలేదు. శ్రీని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, శ్రీని గురించి నేను ఆలోచించక్కర్లేదన్న భావనలో మా అమ్మాయితో ఉంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఒక విధంగా అంటే నిజంగా నిష్ఠూరం లాంటిది అంటారు. మీకు ఇది 2 పెళ్లి లాంటిది. అంటే ఒకవేళ ఇద్దరు పెళ్లి చేసుకుంటే, అలాగే కేసులు కోర్టులో ఉన్నాయి, తేలిపోయిన తర్వాత ఇద్దరు ఒకటవుతాము అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఆయన చేసుకుంటే మీకు 2 పెళ్లి. యాక్చువల్గా మీరు పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీరు విమర్శించినట్టు 3 పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఆయన తగడు అన్నట్టు ఏవో కొన్ని కామెంట్స్ చేశారని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. అంటే ఇప్పుడు ఏంచి పరిస్థితులు బట్టి అని మీరు అంటున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఆయనకు ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఈ టైంలో కూడా ఆయన విమర్శించారు? నేను విమర్శించలేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా మా అధినాయకుడి మీద కొన్ని కామెంట్స్ చేస్తారు కొంతమంది. ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు 2వ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు అధిష్టానం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవట్లేదు, శ్రీనివాస్ గారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి కదా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలా 2వ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగిన క్వశ్చన్కి మా మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు డిప్యూటీ సీఎం మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమనండి ఎవరైతే కామెంట్స్ చేస్తారో జనసేన వాళ్ళు. అలా అన్నమాట. మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్న మహానుభావుడు డిప్యూటీ సీఎం గా ఉంటే తప్పులేదు. కష్టాలు అనుభవించి చాలా కష్టాలు పడి ఆమె డైవర్స్ కావాలని కోరుకుంటే బయటకు వచ్చి ఇంకొక నిర్ణయం తీసుకుంటే తప్పే ఉంది. దీని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది?
ఇతను ప్రజల దగ్గర ఎలాగున్నారో చూడండి, లంచాలు తీసుకుంటున్నారా లేకపోతే దోపిడీలు చేస్తున్నారా, దౌర్జన్యం చేస్తున్నారా, ఆ విధంగా చూడండి. పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని టాలీ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ కానీ నాది కానీ ఎవరిది కానీ పర్సనల్ లైఫ్ దాన్ని తప్పే కదా, అది రిజైన్ చేస్తే మేము చేస్తాము అని మీరు అన్నారు. సో క్లారిటీ అయితే ఇచ్చారు దాని మీద. యాక్చువల్ గా సార్ మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య, అంటే ఇప్పుడు కాదు, ఆ మధ్య అంతా మీరు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి. దాని మీద ఇప్పుడు ఈ సందర్భంలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, అంటే పశ్చాత్తాపం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సార్ పవన్ కళ్యాణ్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ చేసినా తప్పే సార్. నాది తప్పనే నేను చెప్తున్నాను, నేను ఒప్పని చెప్పట్లా. నా దగ్గరికి ఇదే పరిస్థితులు ఎవరైనా వస్తే తప్పనే చెప్తాను, ఇలా చేయొద్దని నేను చెప్తాను. తప్పు అయినా తప్పని పరిస్థితిలో నాకు ఇలా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పని పరిస్థితి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను అంటే అనుభవం వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ వచ్చింది అంటారు. పరిస్థితులు అర్థం అవుతాయి కొన్ని సందర్భాల్లో ఆయనకి ఏ పరిస్థితి వచ్చిందో, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు అది నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను. అందరిలాగా అదే జనసేన కార్యకర్తలు ఆలోచించాలా. చిరంజీవి గారి గురించి మీకన్నా నాకు ముందు తెలుసు. 2008లో నేను పాదయాత్ర చేసినప్పుడు నియోజకవర్గంలో వారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. నాకు ఆయన టికెట్ ఇచ్చారు. మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత నా మీద పోటీ చేసిన వ్యక్తి గెలిచి 3వ రోజే చనిపోయాడు. చనిపోయినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ లో సాక్షాత్ చిరంజీవి గారు వచ్చి నాకు దగ్గరుండి నామినేషన్ వేయించారు. నా కోసం వచ్చారు ఆయన. చిరంజీవి గారు ఈజ్ నైస్ జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు. యువరాజ్యం అధ్యక్షుడిగా మేమందరం కూడా చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపేస్తుంటే పార్టీ ఎందుకు అలా కలుపుతున్నారు, వద్దన్నయ్య, ఇది మీరు సృష్టించినటువంటిది అని నేను చెప్పడం జరిగింది. అది నచ్చల. మరి ఆయనకి వ్యక్తిగతంగా నేనేం అనలేను. ఆయనకి రాజకీయాలు ఇవన్నీ కూడా షూట్ అవ్వేమో. మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి. ఆయన్ని మనమే మాట్లాడటానికి లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము ఒకసారి వెళ్ళాం. ఏంటి సార్ ఇది, పార్టీ కాంగ్రెస్ లో కల్పిస్తున్నారంట, మరి మా పరిస్థితి ఏంటి, క్యాడర్ ఏంటి, ప్రజలేంటి, ఓడిపోయిన వాళ్ళు ఏంటి, గెలిచిన వాళ్ళు ఏంటి, ఇలా కలిపిస్తే ఏంటి పరిస్థితి అని అడిగితే నాకేం చెప్పండి నేనే చూడండి, నాకు సంబంధం లేదు తెలిసి. అప్పుడు నాకు నెగిటివ్ మైండ్ ఆయన మీద పడ్డది. చిరంజీవి చూస్తే అలా ఉన్నారు, ఈయనేంటి నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నాడు. వీళ్ళ కోసమా మేము ఇన్నాళ్ళు కష్టపడింది. 150 వెహికల్స్ ఏ జనసేన కార్యకర్త చేసుండడు, నాయకుడు చేసుండడు. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన రోజు 150 వాహనాలు పెట్టాను. 150 వాహనాలు, వాహనానికి 10 మంది చొప్పున తిరుపతిలో తీసుకెళ్లి బ్రహ్మాండంగా చేశాం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజు. నేను చేసినట్టు ఏ జనసేన కార్యకర్త చేసుంటాడు? నేను అవన్నీ చేసి వచ్చినాడు అబ్బాయి. కష్టాల్లో ఉండేటప్పుడు చేతులు ఎత్తేసినాడు ఆయన. మీకన్నా ఎక్కువ నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. మీరేదో పెద్ద అభిమానులు ఫీల్ అయిపోయి మాట్లాడేసి తన్నేసి చంపేస్తాం, కొట్టేస్తాం, కారు కాల్చేస్తాం, తగలబెట్టేస్తాం అంటే నువ్వు చనిపోతావు, నేను చనిపోతాం, ఏదో ఒక రోజు అందరం పోతాం. మీరు అలాగే చేయాలనుకుంటే నేను రెడీ. ఫోన్లు ఇన్ని కట్టఫొద్దు ఫోన్లు అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దుర్భాషలు ఆడటం, ట్రోల్స్ చేయటం, ఇవన్నీ అవసరం. మేము మాట్లాడుతుంది కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈమెగా నేను మాట్లాడింది ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఎక్కువగా ట్రోల్స్లో కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాను. ఇది వాళ్ళకి సమాధానంగా మాట్లాడుతున్నాను తప్ప నాకు ఆ పార్టీ ఆ వ్యక్తుల గురించి అంత పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు 2014 నుంచే మాట్లాడతారు రాజకీయాలు. 2014 కాదు, ఆయన 2008లో వచ్చారు రాజకీయాలు. 2008 నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు ఆయన 14 నుంచి మాట్లాడతారు జనసేన కార్యకర్తలు. 14కి 8కి చాలా తేడా ఉంది. 8 నుంచి 14 వరకు ఏం జరిగిందో నేను చెబుతాను. కాబట్టి అవన్నీ వద్దు. జరిగింది పర్సనల్ విషయాలు వద్దు, ఇంకా అలాంటివి మాట్లాడొద్దు. దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన అభిమానులకు కూడా అందరికీ నేను అదే తెలియజేస్తున్నాను. మీరు నా జోలికి రాకండి, వ్యక్తిగతమైన నా విషయాల్లోకి రాకండి, సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, నేను తప్పులు చేసుంటే, అధికార దుర్వినియోగం చేస్తుంటే, అవినీతి తీసుంటే, లంచాలు చేస్తుంటే, భూ కబ్జాలు చేస్తుంటే మొత్తం ఎండగట్టండి. ఇప్పుడు నా క్వారీ ఆపేశారు. క్వారీ ఆపేయడం వల్ల 30 కోట్లు నాకు లాస్. ఓకే, భరిస్తున్నాను, చేయండి. అది మీరు క్వారీ ఆపడం తప్పని నేను అంటోలే. ఒక్కరోజని చెప్పానా మీడియాలో నా క్వారీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆపేసింది మైనింగ్ ఆపరేషన్స్ అని చెప్పానా? లేదే. ఎందుకు చెప్పలేదో తెలుసా? సిద్ధాంతపరంగా ఎంత పెద్ద విషయాన్ని నేను ఎదుర్కొంటాను కాబట్టే చెప్పలేదు. కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా, నాకు పర్మిట్లు ఇవ్వట్లా. మైనింగ్ ఆపరేషన్స్ ఆపితే అక్కడ మెషినరీ ఏంటి, మెన్ ఏంటి, నా లాసులు ఏంటి, ఇవన్నీ ఎక్కడికి పోవాలి అనిపిస్తున్నా. అనుభవం స్టార్ట్ అయిపోయింది. 4వ తారీఖు ఫలితాలు వస్తే 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఆరంభం అయిపోయింది మా మీద టార్గెట్స్. ఓకే, భరిస్తాం ఇవన్నీ. అది చెయ్యండి అంటున్నాను.
అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి అంటున్నాను. వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో ఏం జరిగిందంటే, తిరుపతి ఇన్ని రోజుల తర్వాత బ్రహ్మోత్సవాలు వచ్చాయి. బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడు వెళ్తుంటాం, తిరుపతి నేను ప్రతి నెల వెళ్తాను. ఈమె కూడా బ్రహ్మోత్సవాల్లో కోలాటం గతంలో చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ భక్తిభావంతో వెళ్ళాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇంటి ఇలవెల్పు, మా ఇంటి దైవం. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు చూస్తే పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. దేనికి ఉంటుందంటే మా ఇంటి ఇలవెల్పు. మా నలుగురు అన్నదమ్ములు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి, ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాలనే పేరుగా పెట్టుకున్నటువంటి మా జీవితాలు. మాకు భక్తిభావం తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆ భక్తిభావంతో వెళ్ళిన నేను రీల్స్ తీశారని, ప్రీ వెడ్డింగ్ మ్యారేజ్, ఒక్క నిమిషం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేశామని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చేయలేదు, ఇవి మేము చేయలేదు. ఉదయం దర్శనానికి వెళ్ళాం, రిటర్న్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళందరూ కలిసారు, నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోయాం. సాయంత్రం స్వామివారి తాలూకా 4 మాడవీధుల్లో ఇంకా స్వామివారు వస్తారనేటప్పటికి 4:30కి వెళ్ళి 4 మాడవీధులు ప్రదక్షిణ చేసుకుందాం అని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వేలాది మంది భక్తులు ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మాకు కాదు, ఆలయాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ వాళ్ళు తీసుకుంటున్నారు. అది తీసుకునే దానిలో మా ఆయనకు కూడా చాలా మంది విష్ చేసేవాళ్ళు ఇలా ఉంటున్నారు. సరదాగా వెళ్తున్నాం 4. ఈలోగా కొంతమంది మీడియా వచ్చి మా ఆయనకు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసే దానిలో ఒక చెరుకు గడ ఇలాగుండే దగ్గర నిలబడటం, అలాంటివి తప్ప. నేను ఆ రోజు బ్లూ షర్టు, తిని రెడ్ సారీ. మేము నిజంగా ఫోటో షూట్ చేస్తుంటే, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే ఒక్క ఫోటో చూపించమనండి. మేమిద్దరం కలిసి తీసుకున్న స్టిల్స్, పోజులు ఇచ్చిన ఫోటో ఒక్కటి చూపించమనండి. లేదు. రీల్స్ చేస్తుంటే ఒక్క రీల్ చూపించమనండి. ఏవీ లేవే. మరి దీన్ని 7వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్కి మేము వెళ్ళిన దానికి 10వ తారీఖున కేసు కట్టారంటే కేవలం రాజకీయ కక్షలతో కట్టారు. అయితే మేమే కానీ తిరుపతిలో అందరూ భావిస్తున్నట్టు మేము కానీ తప్పు చేస్తుంటే ఆ వెంకటేశ్వర స్వామి విశ్వానికే ఆయన విశ్వసాత. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. సార్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇంతగా నమ్ముతూ ఉన్నారు కదా మీరు, లడ్డు వివాదం మీద మీ కామెంట్ ఏంటండి? సార్, లడ్డు వివాదం అన్నప్పటికీ నాకు తెలుసు సార్, నేను ఇదివరకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. లడ్డు గురించి అక్కడ ఉన్నటువంటి రాతి మీద కూడా చాలా రాతలు రాశారు. లడ్డు ఎలా ఉండాలి అన్నదని శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి, అంతకుముందు కూడా వేలాది సంవత్సరాల క్రితం నుంచి కూడా లడ్డుకు ప్రాధాన్యత ఉంది. దానికి బోర్డు ఉంది. ఆ బోర్డు నిర్ణయం ప్రకారం అదొక అటానమస్ బాడీ. ఆ బాడీ దాన్ని రూల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముందుకెళ్తారు. దానికోసం ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఈవోగా ఉంటారు. ఇదంతా వ్యవస్థ, అదొక పెద్ద వ్యవస్థ, అదొక గవర్నమెంట్, స్మాల్ గవర్నమెంట్. స్వామివారు అక్కడ లడ్డు వ్యవహారంలో ఇలా ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి తెలిసినప్పుడు వెంటనే దానిపైన రిపోర్ట్స్ రప్పించుకోవాలి. విత్ రిపోర్ట్స్ అండ్ విత్ రికార్డ్స్ హీ హ్యాస్ టు డెలివర్ ద స్టేట్మెంట్. అతను స్టేట్మెంట్ ఇవ్వాలి. బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాలో కోటాను కోట్ల భక్తులతో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే ఏమవ్వాలండి? ఒక్కొక్కడు ఎలా భావిస్తున్నారు? ఎంత అఫెండ్ అవుతాం సార్. మా ఇంట్లో ఏమైనా పోయినా పర్వాలేదు, మనిషి పోయినా పర్వాలేదు. తిరుపతిలో ఇలా జరిగింది, అపచారం జరిగిందంటే భరించలేం. అలాంటి పరిస్థితి ఆయన నోటి నుంచి రావటం, చాలా ముఖ్యమంత్రి గారి నోటి వెంబడి రావటం చాలా ఏంటి ఇంత అనుకున్నాం. ఒక రకంగా నిజంగా జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే జరుగుంటే ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. కఠినమైన శిక్ష కాదు సార్, రక్తం కక్కుని చేస్తాం. నిజంగా జరిగితే ఒక హిందువుగా, స్వామి భక్తుడిగా నేను చెప్తున్నాను, ఇది మహాపాపం. కానీ అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు దానికి తీవ్రంగా ప్రతిస్పందించారు. తర్వాత వచ్చిన కరుణానిధి గారు నా కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోతానన్నారు. సుబ్బారెడ్డి గారు ఆవును చూసుకుని బయటికి వెళ్ళే మనిషి, 45 సార్లు అయ్యప్ప స్వామి మాలేసినటువంటి భక్తుడు. అలాంటి వాళ్ళు అంత క్లియర్గా చెప్పినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినప్పుడు రుజువులతో రావాలి. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది, డోంట్ ప్లే పొలిటికల్ డ్రామాస్ ఆడొద్దు, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని ఒక కండిషన్ ఇచ్చి ఇప్పుడు మనం లడ్డు గురించి మాట్లాడడానికి లేదు. లడ్డు మీద టీం నిర్ణయిస్తారు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. బాగా సుప్రీంకోర్టు నిర్ణయం అద్భుతంతో మనకు వాస్తవాలు ఏవో తెలుస్తాయి. అంతవరకు మనం మాట్లాడకూడదు. వివాదంలో తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కఠినమైన శిక్ష వేస్తారని మీరు నమ్ముతున్నారు ఒక భక్తుడిగా, అంతే కదండి? మేడం, రేణు గారి పిల్లలు మొదటి భార్య పిల్లలు అని ఎందుకు అంటున్నారంటే, మీ పిల్లలు ఆయన పిల్లలు మొత్తం 5 అన్నారు, వాళ్ళిద్దరు కదండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళని ఏ విధంగా మీరు ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉన్నారు? నాకు ఎమోషన్ అటాచ్మెంట్ ఏమీ లేదు, కానీ ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ లేకున్నా వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నాన్నకు దూరం చేసుకుంటున్నారు. అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి పెంచారు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలు కష్టపడకూడదని చాలా ప్రేమతో చాలా చక్కగా పెంచారు.
సో అవేవి అర్థం చేసుకోకుండా తల్లి చెప్పుడు మాటలు విని తండ్రిని బాధ పెట్టారు. వాళ్ళు ఒక పిల్లలకి తల్లి అయినప్పుడు ఖచ్చితంగా వారి ఫాదర్ని వెళ్ళి తెలుసుకుంటారు. యాక్చువల్గా మాధురి గారు అంటున్నారు, అంటే తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని పిల్లలు అలా తయారయ్యారని. అంటే తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అంటే అటాచ్మెంట్ ఉండేటట్టు అంటే ఎక్కువ సమయం కేటాయించలేదా? అంటే ఒక నిమిషం, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అతను నాన్న అని ఎవరు పరిచయం చేస్తారు? తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తే అప్పుడు పిలవడం ప్రారంభిస్తాడు. కానీ ఆ పిల్లాడికి చిన్న వయసు నుంచే ఇతను దొంగ, ఇతను మంచోడు కాడు, నేను కోటీశ్వరాల్ని, నేను ఆస్తిపరురాల్ని, మీ నాన్నకేమీ లేదు, మీ నాన్న లుంగీ షర్ట్ గాడు, మీ నాన్న వల్ల మనకేమీ ఉండదు, ఇలాంటి మాటలు నూరు పోస్తుంటే మీకు వాళ్ళ మాటల ద్వారా కొన్ని వాస్తవాలు అర్థమవుతుంటాయి. మా అమ్మకి నాన్నమ్మ అనరు, వాళ్ళమ్మ అంటారు. మా తమ్ముడికి చిన్నాన్నగారు అని అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాణి కూడా అదే వెర్షన్ మాట్లాడుతుంది, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అని. పాపం తెలియదు వీళ్ళకి, అదే భాష వచ్చేసింది. పిల్లలు మంచివాళ్ళే, పిల్లల మనసుల్లో భావాల్ని ఆ రకంగా ఇంజెక్ట్ చేసి మీ బంధువుల నుంచి డిస్టెన్స్ అనేది పెరిగేటట్టు చేశారంటారు పిల్లలకి. నేను ఎప్పుడు నా పరిస్థితి ఏంటంటే సార్, ఉదయం 7-8 బయటకు పోతే మళ్ళీ రాత్రి 9-10 రావటం. ఇది దైనందిన జీవితం. ఇంట్లో ఒకటి న్యూసెన్స్ వల్ల, ఈ గొడవల వల్ల ఎక్కువ కాలం బయట గడిపేవాడిని. ఒకవేళ ఇంటికి వచ్చేసిన మేడ మీదకో బయటను కూర్చోవడం చైరేసుకొని ఇంటి లోపల ఉండేవాడిని కాదు, బయట. ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతుందో నాకు ఏం తెలుసు. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ మాటలు చూస్తే నాకు బాధేసింది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా నాకు కలిగిస్తున్నాయి. ఏంటి ఇలా? వాళ్ళకి మహాభారతం, రామాయణం అన్నింటి గురించి కూడా విశదీకరించి చెప్పాను, చదివి వినిపించాను. పిల్లలు ఈ మధ్య ఏమైనా కలిసారా సార్? లేదు, 2 సంవత్సరాలు ఫోన్లో ఏముండదు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెడతారు, మెసేజ్ పెడితే ఇమీడియట్ గా డబ్బులు. అలా కాదు ఇప్పుడు